हरे हरे राम 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 हरे हरे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तारूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सरस्वती इति नामिने श्री भानवी देवी दयिताय कृपाब्धये कृष्ण संबंध विज्ञान दायिने प्रभवे नमः। माधुर्योज्वल प्रेमाढ्य श्रीरूपानुगभक्तिद श्रीगौरा करुणा शक्ति। హరే కృష్ణ. ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క 150వ జన్మదినోత్సవ 150 సంవత్సరాలు అయింది ఆయన ఈ లోకంలో అవతరించి. శ్రీల సరస్వతి ఠాకూర్ క్షేత్రంలో అవతరించారు. ఆ లీలా విశేషాన్ని మనం ఇంతకు ముందు కూడా శ్రవణ ఎలా జగన్నాథుడు వాళ్ళ ఇంటి బయటే శ్రీల సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క నాన్నగారు మన ఆచార్య పరంపరలో ఒకళ్ళైన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. మీరందరూ కూడా ఆచార్య లీలాశ్రవణ భావిస్తున్నాను. ఆయనకి ఒకటే ఒక ప్రసాదించు అని అనేవారు. ది రే ఆఫ్ విష్ణు అని శ్రీల సరస్వతి ఠాకూర్ ని కీర్తిస్తూ ఉండేవారు అన్నమాట. ఆ రే ఆఫ్ విష్ణు. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో భక్తి, ఎంతో నిష్ఠ వాళ్ళ తండ్రి గారి యొక్క విలువలన్నీ కూడా పిల్లవాడికి కూడా అందాయి. ఎంతో మంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కృష్ణ కాన్షియస్ గా ఎంతో ఆధ్యాత్మికంగా పెంచారు శ్రీల సరస్వతి ఠాకూర్. యొక్క నాన్నగారైన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్. ఏ దీన గృహతే భజన దేకి గృహతే గోలోక బాయి అని అంటారు. వీళ్ళందరూ కూడా కూర్చొని చక్కగా భజన చేస్తూ ఉండేవారట. భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉండేవారట. అప్పుడు గృహతే గోలోక పాయి అని అంటారు. ఇల్లే ఒక గోలోక బృందావనంగా అనిపించింది అని చెప్తారన్నమాట. మీ అందరికీ శ్రీల సరస్వతి ఠాకూర్ యొక్క వైభవాన్ని ఈరోజు మన అందరి గ్రూప్స్లలో పంపిస్తారు. చక్కగా తప్పకుండా మిస్ అవ్వకుండా శ్రవణం చెయ్యండి. శ్రీల సరస్వతి ఠాకూర్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అన్ని ఇన్ని అని మనం చెప్పలేము. సింహగురు అని ఆయనని పిలుస్తూ ఉండేవారన్నమాట. ఆయన యొక్క ప్రీచింగ్ ఎలా ఉండేది అనంటే, ఎవరైనా సరే
శ్రీల సరస్వతి ఠాకూర్ల యొక్క ప్రవచనాన్ని విన్నారు అని అంటే పూర్తిగా భక్తి మార్గంలో వాళ్ళకు ఒక ప్రేరణ కలిగేదన్నమాట. ఎటువంటి స్వభావం ఉన్న వాళ్ళని కూడా ఆయన ఆయన యొక్క భక్తితో, భక్తి ప్రవచనములతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండేవారు. ఎంతో మంది స్కాలర్స్ తో నిన్న ఒక చిన్న రీల్ లో చెప్పుకున్నాం కదా, ఆయన మాట్లాడుతూ ఉంటే బ్రిటిషర్సే డిక్షనరీ పట్టుకొని కూర్చునేవారట. అతి మేధస్సు కలిగిన వారాయన. కానీ ఒక విశేషం చూడండి, ఒక గొప్ప విశేషం చూడండి. ఇంత చదువుకున్నారు ఈయన, ఇంత అటు భౌతిక విద్య, అటు ఆధ్యాత్మిక శాస్త్రములు ఇన్ని అధ్యయనం చేశారు. అయినా సరే విశేషం ఏంటి అని అంటే వాళ్ళ గురువు గారైన గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అక్షరం ముక్క రాదు, భౌతిక విద్యలో అసలు ఏం తెలియదు. అయినా సరే ఆయనని శ్రీల సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ గురువు గారైన గోర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ని ది వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని అంటుండేవారు అనమాట. ది వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని అంటూ ఉండేవారు. నడుస్తున్న ఒక ఆధ్యాత్మిక తత్వం మొత్తం తెలిసిన వారు అని శ్రీల సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని వర్ణిస్తూ ఉండేవారు అన్నమాట. వాళ్ళ గురువు గారిని అంతగా ఇది చేసేవారు. అది గురునిష్ఠ, గురు భక్తి అని అంటే. మనకి ఎంత తెలుసు అనే విషయం ఉండదండి. మన గురువులు మనము ఒక భౌతికమైన దృష్టితో చూడరాదు గురువులని. మనకి ఆ మెటీరియల్ క్యాలిక్యులేషన్ అని అంటారు. అంటే నేనెంత చదువుకున్నా, ఆయన ఎంత చదువుకున్నారు, నేను ఎలా ప్రవచనం చెప్పగలుగుతా, ఆయన ఎలా ప్రవచనం చెప్పగలుగుతారు, నేను ఎలా బాగా శ్లోకాలు చెప్పగలుగుతా, ఆయనకు అన్ని శ్లోకాలు రావు, నేను బాగా పాడగలుగుతాను, ఆయనకు పాడటం రాదు. అలా ఉండదు క్యాలిక్యులేషన్. కృష్ణ భక్తి, ఎవరి హృదయంలో కృష్ణుడున్నాడు, ఎవరు హృదయంలో కృష్ణుడి యొక్క భక్తిని ప్రజ్వలింపజేయగలిగిన శక్తి ఉంది, అది ముఖ్యం. అందుకే పాపం ఆయనకి ఎటువంటి భౌతికమైన విద్య లేని గౌర కిషోర దాస బాబాజీ మహారాజ్ ని, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ. ఆయనకి తెలిసింది రెండే పుస్తకాలు. ఆ రెండే పుస్తకాలు ఆయన దగ్గర పెట్టుకొని ఆయన అధ్యయనం చేస్తూ తిరుగుతూ ఉండేవారు అన్నమాట. అయినా సరే ఎంత వినయంగా ఆయనను ఆశ్రయించారు. గురువు దీక్ష ఇవ్వకపోతే నేను శరీరాన్ని విడవడానికి కూడా రెడీ అన్నంత దూరం వరకు వెళ్ళారనమాట. అప్పుడు ఆయనకి దీక్షనిస్తారు, ఆయన ఒక నిష్ఠ చూసి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్. అటువంటి నిష్ఠ, అటువంటి ప్రేమ, అటువంటి భక్తి కలిగిన వారు శ్రీల సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన యొక్క ఆశయం ఎప్పుడూ కూడా ఎలా వైష్ణవ ధర్మాన్ని స్థాపించాలి అని ప్రయత్నిస్తూ ఉండేవారు.
ఆయన ఒక రెవల్యూషనరీ ప్రీచర్. ఆలయ నిర్మాణంలో సైంటిఫిక్‌గా కృష్ణ కాన్షియస్‌నెస్‌ని ప్రెజెంట్ చేయటంలో, ఎగ్జిబిషన్స్ మాధ్యమంగా ప్రచారం చేయటం నుంచి ఆయన చేసిన ఒక మహోత్కృష్టమైన గౌడీయ మఠం అనే ఒక దాన్ని స్థాపన చేసి, అక్కడే శ్రీల ప్రభుపాదుల వారు కూడా శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి దగ్గర నుంచే దీక్ష తీసుకొని ప్రయాగరాజ్‌లో అక్కడి నుంచి ఉల్టాడంగా జంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలుస్తారో అప్పుడు చెప్తారనమాట, అయ్యా మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నారు కాబట్టి చక్కగా మీరు ఇంగ్లీష్ లో ఈ కృష్ణ భక్తి ప్రచారాన్ని చెయ్యండి అని చెప్తారు. అప్పుడు నుంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క ఆ ఇన్స్ట్రక్షన్ ని హృదయంలో పెట్టుకున్నారు మన శ్రీల ప్రభుపాదుల వారు. ఒక్క నిమిషం. ఆ ఇన్స్ట్రక్షన్ ని మనసులో పెట్టుకొని అప్పటి నుంచి కూడా ఒకటే భావన, ఎలా నా గురువు గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ని నేను పూర్తి చేయగలను. ఆయన యొక్క కృప, ఆయన సెలెక్ట్ చేసుకున్నారు నిజంగా మన శ్రీల ప్రభుపాదుల వారిని. ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క కృపని విస్తీర్ణం చేయడానికి, ఆయన యొక్క వైభవాన్ని, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతాన్ని, ఈ వైష్ణవ ధర్మాన్ని ప్రతిపాదన చేయడానికి. ఆయనకి శ్రీల ప్రభుపాదుల వారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క ప్రవచనాలు రెగ్యులర్ గా వింటూ ఉండేవారు. దాంతో పాటు ఎప్పుడు ఆయన రాసినా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరికి పంపించేవారు అనమాట ఆయన రైటింగ్స్. అప్పుడు ప్రభుపాదుల వారి గురువు గారు అన్నారు, ఈయన ఏం రాసినా సరే దీన్ని ప్రింట్ చేయండి, చాలా బాగా రాస్తారు అని మన ప్రభుపాదుల వారి గురించి చెప్పారు అనమాట. ఆయన యొక్క జీవితం ఎన్నో విశేషాలతో కూడుకున్నది, ఎన్నో సాక్రిఫైసెస్ తో, ఎన్నో ఇన్నోవేషన్స్ తో, ఎంతో డేరింగ్నెస్ తో కూడుకున్నది అనమాట. ఆయన యొక్క ప్రిన్సిపల్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండేవి. ఒకటే విషయం ఆయనది చెప్తాను మీకు, తర్వాత మనం ఈరోజు రాధామాధవ్ యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. రాధామాధవ్ ముందే ఉన్నాం కాబట్టి ఈరోజు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నరసింహదేవి యొక్క దర్శనం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. దాని తర్వాత రాధామాధవ్ దర్శనం, దాని తర్వాత పంచతత్వ దర్శనం. పంచతత్వ దర్శనం, రాధామాధవ్ దర్శనం. ఆ భావన ఏముండేది అనంటే, మేము మన జీవితం యొక్క పర్పస్ రూప రఘునాథుల యొక్క, రూప సనాతనుల యొక్క ఈ సిద్ధాంతాన్ని చక్కగా జాగ్రత్తగా ఆచరించటం, 10 మందికి తెలియజేయటం. అలా మనం అందరికీ తెలియజేయాలి అని అంటే ఎప్పుడు మనం మన లోపల మనం బాగుండాలి, ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారు చెప్పేవారు అన్నమాట. ఆయన ఆచార్య నిష్ట ఎటువంటిది అని అంటే, ఆయన యొక్క చివరి క్షణములలో ఎప్పుడు కూడా శ్రీరూప మంజరీపద ఏ మోర సంపద అనే గీతాన్ని వింటూ ఉండేవారు అన్నమాట. డిసెంబర్ 31వ తారీఖున ఆయన అవతార పరిసమాప్తి చేసినారు.
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క పూర్తి జీవన చరిత్రను కూడా మనం ఈరోజు అందరం శ్రవణం చేద్దాం తప్పకుండా. ఇందులో విశేషాలన్నీ కూడా మనకి చెప్పుకున్నాం. ఈరోజు మధ్యాహ్నం వరకు మనకి ఉపవాసం, ఎందుకంటే మన పరమ గురువు యొక్క గురువు గారు పరమేష్ఠి గురువు కాబట్టి మధ్యాహ్నం పూట ప్రసాదాన్ని స్వీకరించండి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క ఫోటోకి పుష్పాంజలి సమర్పణ చేయండి. చక్కగా ఆయన యొక్క వైభవాన్ని శ్రవణం చేయండి. మనం ఇప్పుడు ఒక్కసారి రాధామాధవ్ యొక్క దర్శనానికి వెళ్దాం. జై శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద की जय, श्री मायापुर धाम की जय, श्री कृष्ण देव की जय, श्री पंचतत्व की जय, श्री राधा माधव की जय. వినిపిస్తుందా నరసింహ గారికి? చాలా మంది భక్తులు ఉన్నారు చూ, మొత్తం టెంపుల్ వాళ్ళంతా నిండిపోయింది. తాను బృందా కేశవతి జయ జగదీశ రే, జయ జగదీశ. ఇంకా ఇది రాధామాధవ్ మందిరం. లక్ష్మీదేవి దర్శనం కొద్దిగా దగ్గర నుంచి చూపించడానికి ప్రయత్నించారు. ఆర్తి తీసుకోండి అంతే. నరసింహదేవ్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా, చూద్దాం.
దయా భక్తి సిద్ధాంత సర్వోపద హరి బోల్ జై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జై గౌర హరి బోల్ సార్ నరసింహదేవ దర్శనం చేసుకోండి మీరందరూ మంచిగా ఇక్కడ మళ్ళీ చూస్తాం మళ్ళీ ఇక్కడ ఇదైపోతుంది అంత లోపల పరిశుద్ధత దగ్గరికైనా వెళ్దాం కనీసం గౌర భక్త తత్వ దర్శనం చేసుకున్నాక రాధా మాధవ్ యొక్క దర్శనం చేసుకున్నాం హరే మనం పంచతత్వ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం हाय श्री चैतन्य महाप्रभु की श्री नित्यानंद प्रभु की श्री अद्वैताचार्य की श्री गदाधर पंडित की श्री श्रीवास ठाकुर की श्री कृष्ण चैतन्य మనము పంచతత్వ దర్శనం నుంచి చేస్తుంటారు దర్శనం చేసుకుంటారు పంచతత్వ దగ్గర నుంచి ఇప్పుడు రాధా మాధవ్ దగ్గరికి వెళ్తున్నారు
రోజు కూడా ఫస్ట్ శ్రీల నరసింహదేవ్ ఆల్టర్ ఓపెన్ అయ్యాక పంచతత్వ తర్వాత రాధామాధవ్. ఒక్కసారి నరసింహదేవ్ని దగ్గర నుంచి దర్శనం చేయిస్తాను, అందరు మీ ప్రార్థనలు చేసుకోండి. నరసింహదేవ్ నరసింహస్వామి స్థాను నరసింహ చాలా విశేషం, చాలా శక్తివంతమైన నరసింహస్వామి. ప్రహ్లాద నరసింహ స్థాను నరసింహ. ఇప్పుడు రాధామాధవుల యొక్క దర్శనం కోసం మనం వెయిట్ చేద్దాం. కర్టెన్ ఓపెన్ అయ్యాక శ్రీ రాధామాధవ్ యొక్క దర్శనం చేసుకొని మనం అంత లోపల శ్రీల ప్రభుపాదుల వారిని చూపించేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళటం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. శ్రీల ప్రభుపాదుల వారిని చూద్దాం అంత లోపల. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిత్య నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. ప్రభుపాదుల వారి దర్శనం చేసుకున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా చూపిస్తాను ఒకసారి. మాయాపూర్ అంతా డివోటీస్ తో నిండిపోయింది. ఎందుకంటే నవదీప్ మండల పరిక్రమ అన్ని విశేషాలన్నీ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా చాలా మంది వెస్ట్రన్ డివోటీస్ కూడా అందరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. శ్రీల గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ వచ్చారు, ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఓం విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే గోపాలకృష్ణ గోస్వామిని. कौन सा प्राइस आया है पुणे के इस बार? वो मीडियम टेबल में नंबर सेकंड हमारा अलग अलग किया ना, पिछली बार अलग किया। ఇప్పుడు పంచతత్వ దర్శనం అయిపోవస్తుంది. ఇప్పుడు అందరు రాధామాధవ్ దగ్గరికి వస్తున్నారు, మనం కూడా వెళ్దాం. మనకి క్లియర్ గా రాధామాధవ్ దర్శనం అవ్వడానికి.
హరే కృష్ణ. ఈ రోజు ఇక్కడ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క 150వ జన్మోత్సవం ఇస్కాన్ డివోటీసే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. మొత్తం గౌడీయ మఠానికి అందరు డివోటీస్ కూడా ఇక్కడ ఒక పెద్ద పండాల్ వేశారు. చాలా బ్యూటిఫుల్ పండాల్. ఆ పండాల్లో అందరికి క్లాస్ అనేది ఈ రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆఫరింగ్స్ ఉంటాయన్నమాట. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి అందరూ భక్తులు చెప్పబోతున్నారు. దాని తర్వాత ఈరోజు పుష్పాంజలి మహాప్రసాదం ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే మనము రాధామాధవ్ యొక్క దర్శనం కూడా చేసుకుందాం. దాంతో ఈ రోజు ప్రోగ్రామ్ అనేది పూర్తి అయిపోతుంది. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయాలి. మీరందరూ కూడా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క లెక్చర్ ని తప్పకుండా శ్రవణం చేస్తారు అని భావిస్తూ ఉన్నాను. రమై స్వామి మహారాజ్ ముందొచ్చేది ప్రబోధానంద సరస్వతి మహారాజ్, అమియా విలాస్ మహారాజ్, రమై మహారాజ్. సుఖదేవ మహారాజ్ ఈయన నెల్లూరులోనే ఉంటారు. శ్రీల భక్తి వికాస్ మహారాజ్. కనీసం ఒక 100 మంది దాకా ఉంటుంటారు ఇక్కడ మనకి. ఒకసారి నేను సుఖదేవ్ మహారాజ్ ని కలిసేసి వస్తానండి. రాధా మాధవ్ దర్శనం చేసుకున్నారు. భక్తి రసాయన సాగర్ స్వామి, ఈయన భక్తి వైభవ స్వామి. राधा माधव की जय. ఎల్లో డ్రెస్ లో ఉన్నారు చూడండి రాధా మాధవ్.
కమనీయ విశేష శోభ జనానంద మహారాజ్. सकले प्रिया प्रीति भांति प्रशांति भांति प्रशांति आनंद चिन्मय विग्रहस्य గోవింద ఆది పురుష. ఈ భక్తుడు ఎవరైతే రాధామాధవ్కి చామర్ చేస్తున్నారు కదా, సుమారుగా ఒక 30-40 ఏళ్ల నుంచి ఈ సేవ చేస్తున్నారు. రెగ్యులర్ గా ప్రతిరోజు కూడా, ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారి గురు పూజ ప్రారంభం అవుతుంది. మీ అందరికీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క 150వ జన్మోత్సవ శుభాకాంక్షలు. హరే కృష్ణ. అందరూ జపా గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జపా గ్రూప్ లో మీకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత డీటీస్ దర్శన్, ఈ రోజు ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తాను. తప్పకుండా వినండి. ప్రభుపాదుల వారు వెళ్తున్నారు చూడండి. జై ప్రభుపాద్, జయ ప్రభుపాద్, ప్రభుపాద్ జై ప్రభుపాద్, జయ శ్రీల ప్రభుపాద్. జయ రాధా శ్రీల ప్రభుపాదులు వాళ్ళు పల్లకి పైన కూర్చొని వెళ్తున్నారు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై.